సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో అంటే నేనైతే పొలానికి అయితే ఇప్పుడు అవుతున్నాను. సో మా చేనులో అనేసి డవరా అనేది కొడుతున్నాను. సో దాని గురించి ఇప్పుడు వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడైతే బాటలు పట్టుకునేది నేను ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాను. సో ఎట్లా అయితే వచ్చేసినాం మా చేనికి అయితే. పొలం అంటారు, మేము చేను అంటాం. పైన పెట్టేసినది బాట, ఇగో గెంతుకుంటా పోతుంది మా బాటిల్ కాలు వచ్చినాయి పాపం. సో దెబ్బ తాకిందేమో కొంచెం, ఆయింట్మెంట్ రాయలు పోయినాక. మీ బతుకులు చెడా బతుకులా. సో మా నాన్న ముందే గొడుగు వాటర్ తెచ్చుకున్నాడు, వర్షం వస్తుందేమని. సో గిదే మా చేను కనబడుతుందిగా. సైడ్ ఇది మా చేను. సో అవతలది కూడా మా చేను కనబడుతుందిగా అక్కడ. సో అది కూడా మాదే. ఇటు సైడ్ అయితే గడ్డి అయితే లేదు. సో డవరా కొట్టేసి ఉన్నది. ఇంతకు వర్షం రాని ముందు ఇక్కడ మేమైతే డవరా కొట్టేసినాం. దాని గురించి ఇటు సైడ్ గడ్డి కాలేదు, కొంచెం మిడిల్ అవుతుంది. సో మళ్ళీ డవరా కొట్టంగానే ఇట్లా డవరా కొట్టంగానే తీసేయచ్చు. మా నాన్న కూడా అటు సైడ్ వేరే చేనికి పోయినాడట అటు ముందు. సో ఇటు సైడ్ పోతున్నాం. సో అటు ముందు పోయినాడు, ఆ చేనికి పోయినాను. ఇక్కడ డోర్ అయితే కొట్టడం లేదు, అటు సైడ్ ఇప్పుడు పోతున్నాం. ఈ దారి గుండా పోతున్నాం. అటు సైడ్ ఉన్నాయి, కొంచెం దూరం ఉన్నాయి, అటుగా పోతున్నా. సో అక్కడ మా డాడీ పెట్టిన బాటిల్ గొడు 2 పట్టుకుని అయితే పోతున్నా. సో అక్కడ ఏదో ఇరిగిందట. సంగేష్ డవరా ఏంటో చూపిస్తా, డవరా అంటే ఏంటో. సో దాని ఏమో ఇరిగిందట, మనకు కూడా తెలియదు. ఆడపోయి ఇప్పుడు చూడాలి ఏమి ఇరిగిందో. సో ఇక్కడ చూస్తున్నా చేను గడ్డి ఎట్లా ఉన్నాయి. మొత్తం గడ్డే ఉన్నాయి. సో ఇట్లా అవుతా అన్నట్టు డవరా పడకుంటే. ఫస్ట్ సారి వర్షం రాకముందు యూరియా వేసిన వెంటనే ఒక డవరా కొట్టినాం అనుకోండి, కొంచెం మంచిగా ఉంటాయి. సో గాయస్, పొలం కాడికి అయితే వచ్చేసినాను ఇప్పుడు. సో ముందైతే ఉన్నది ఇక్కడ. మొన్న అయితే కొంచెం గడ్డి మంది అయితే కొట్టినాను. సో అక్కడ కొంచెం చనిపోయినట్టున్నది, ఇక్కడ పోయినాక చూపెడతా. కనబడుతుంది ఇక్కడ వచ్చి గడ్డి కొంచెం ఎండినట్టు కనబడుతుంది. సో మొన్న అయితే మంది వేసిన. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇక్కడ పత్తి చెట్టు చూడండి దాక్కున్నది. నేను బుజ్జి కన్నా మళ్ళీ ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది, కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందా జీవితం విలువేంటో. ఇంకోటి ఇది తీసుకొచ్చాను. సో అయితే ఎడ్లు అయితే ఏడుస్తున్నాను. ఇది కొంచెం మంచిగా చేసే ఉన్నాయి. ఇగో ఈ కట్టె తెచ్చాడు, ఎందుకు ఇవ్వడం. సో ఇవ్వండి. సో ఇటు సైడ్ ఒకటి ఉన్నాయా, ఇటు సైడ్ లేదు, ఇది ఇక్కడ కింద పడ్డాయి. దీన్ని ఇప్పుడు రిపేర్ చేస్తాడు, హెడ్ లైట్ కట్టేస్తాడు ఇప్పుడు మంచిగా చేసే వరకు అయితే. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాన్ని వెనక్కి తీసుకురాలేవరా. అయితే మంచిగా అయితే చేసాడు, అది అయిపోయింది. ఇప్పుడైతే డవరా ఇప్పుడు కడతాను. చూడండి ఎట్లా కొడతాడు. ఇప్పుడు మొత్తం గడ్డి అనేది వెళ్ళిపోతుంది చూడండి. చూస్తున్నారుగా, డవరా పోయి కొద్ది గడ్డి అయితే వెళ్తుంది. ఇట్లా మంచిగా వెళ్ళిన వెంటనే వెనకనే బ్యాక్ సైడ్ ఇప్పుడు తీసేసినాం అనుకోండి మంచిగా ఉంటుంది, లేకుంటే గడ్డి మళ్ళీ ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడే మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు చేనికి పోయేస్తాను. వాడు నా క్లాస్మేట్. స్నేహమేరా జీవితం అనుకున్నా. ఎట్టు పోయినావురా? ఎందుకు
ఆ? ఏం మందు కొట్టినావురా? పత్తి. సో పత్తికి మందు కొట్టిండంట. ఏ మందురా చూపెట్టి ఒకసారి వాళ్ళ పేర్లు. ఇది ట్రిమల్ ఇమ్డాఫ్లోరైడ్. సో ఇది పత్తికా? ఎందుకు ఇది పెరగడానికా దేనికి? ఓ ఇది కూడా ఉంటా. సో దానికి మిక్స్ ఇది. ఈ పురుగులు చచ్చిపోవడానికి ప్లస్ ఆకులు సాపుగా కావడానికి వాడతారు దీన్ని. సో అది పత్తి పెరగడానికి. సో ఇప్పుడు నేను డెవలప్ పడతా. ఇక్కడ చూడండి, ఇక్కడ గడ్డి ఉన్నాయా? సో ఇప్పుడు నేను తీస్తాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మాలాంటి వాళ్ళని అభినందించక్కర్లేదు అంకుల్. మనకు కూడా డెవలప్ పట్టడానికి వస్తుంది మెల్లమెల్లగా. రైతు బిడ్డగా పుట్టినోడు, రైతు ఇంట్లో పెరిగినోడు. సో మా ఫ్రెండ్ అయితే ఇంతసేపు నాతోనే ఉన్నాడు, ఇప్పుడైతే పోతాడు. బాయ్ రా. బాయ్ బాయ్ చెప్పు. నా ఛానల్ గురించి ఏం చెప్తారా? సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ రా. సో ఇక్కడైతే అయిపోయింది ఎవరో పట్టడం. సో ఎట్లా టచ్ చేసినాం ఈ చేయనికి. సో గాయస్ ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడుతున్నాయి. సో వర్షానికి డౌరాకి అయితే అస్సలు పడది. ఎందుకంటారా, వర్షం ఏమో మొక్కల్ని మలిపిస్తుంది ఈ గడ్డిని. సో డౌరా అనేది అన్నీ నరికేస్తుంది. మొత్తం పోయిపోయి అన్నట్టు. సో దాని గురించి దీనికి అస్సలు పడది ఎప్పుడు కూడా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఆయన అయితే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. సో మీకు వీడియో అనిపించిందో కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా?